అవసరమే అన్ని ఆవిష్కరణలకు మూలం. అవసరమే ప్రయోగాలకు, ఫలసాయాలకు నాంది అని మరోసారి నిరూపించాడు ఆదర్శ రైతు. కాలం కలిసొస్తే తప్ప ఏడాదికోసారి చేతికొచ్చే మామిడి తోటలో ఇంటిల్లిపాది పోషణ కష్టం. స్థలం, సమయం వృధా. ఉన్న వనరుల సద్వినియోగంపై దృష్టి పెట్టిన గుంపలగూడెం రైతు అంతర పంటగా కంది, అల్లం సాగు చేశాడు. ఏకకాలంలో విడతల వారీగా 3 పంటలు తీస్తూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. కాలం, విపణి కలిసొస్తే ఉద్యాన పంటల్లో మంచి లాభాలనిచ్చే పండు మామిడి. ఏమాత్రం వైపరీత్యాలు తలెత్తినా పూత, కాత కష్టమే. ఒకవేళ గాలిదుమారాలు ఎక్కువైతే పూసిన అరకొర పూత కొట్టుకుపోతుంది. సమస్య ఏదైనా వివిధ కారణాలతో ఏటా మామిడి రైతులు నష్టపోతూనే ఉన్నారు. ఈ నష్టాలను అధిగమించేందుకు అంతర పంటల సాగే పరిష్కారమని భావించాడీ కర్షకుడు. మహబూబ్నగర్ జిల్లా బయ్యారం మండలం గంపలగూడెంకు చెందిన సుధీర్ తన 10 ఎకరాల మామిడి తోటలో వేయాల్సిన పంటల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని రంగంలోకి దిగారు. ముందుగా కందులను సాగు చేశారు. అనంతరం కందిలో అల్లం దుంపలను ప్రయోగాత్మకంగా విత్తారు. వినూత్న ప్రయత్నం ఫలించింది. ప్రతి పంట నుంచి ఆశాజనక దిగుబడులను సొంతం చేసుకున్న ఈ రైతు ముఖ్యమంత్రి కేసీఆరే తమకు స్ఫూర్తి అని చెబుతున్నారు. మామిడి తోటలో అంతర పంటగా అల్లం సాగు చేయడం జరిగింది. ఎందుకంటే మామిడి తోటలు ఎప్పుడు చూసినా కూడా ఖాళీగా ఉంటాం, గాలిదుమ్ములకి రాలిపోవటం, కాయలు విపరీతమైన పంట నష్టం జరుగుతున్నందున అంతర పంటగా అల్లం వేస్తే ప్రయోగాత్మకంగా చేపడితే బాగుంటుందని చెప్పేసి అంతర పంటగా వేయడం జరిగింది. మేము అనుకున్న దానికంటే కూడా బాగానే దిగుబడి వచ్చింది. ఎకరానికి 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వస్తుందని ఆశిస్తున్నాం. ఒక్కటే జాగ్రత్తలు తీసుకున్నాము. విత్తన శుద్ధి చేసాము. విత్తన శుద్ధి చేసినాక మామూలుగా బోదెల్లోని రేజింగ్ బెడ్ల మీద దుంప భూమిలో పెట్టడం జరిగింది. తర్వాత మనం అనుకున్నంతగా డిసీజ్ కానీ పుచ్చుదనం కానీ ఎక్కడ రాలేదు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతర పంటకు కూడా సాగు చేసుకోవచ్చు అల్లాన్ని, మామిడి తోటల్ని ఖాళీగా ఉంచకుండా అనేది ఒక మెసేజ్ నేను పబ్లిక్ ఇస్తున్నాను. కేసీఆర్ గారి ఫామ్కి వెళ్ళి 4 సార్లు చూసి వచ్చాను. అల్లం వేసారంటే ఎట్లుందో ఏమోనని. కేసీఆర్ గారి దీంతోనే నేను అల్లం సాగు చేయడం జరిగింది. మామిడి తోటలో ఈ అల్లానికి కొద్దిగా మామిడి తోట ఎక్కడన్నా ఖాళీ ఉన్న చోట కంది వేయడం జరిగింది అల్లానికి నీడ కోసం. ఆ కందిలో కూడా నాకు 25 క్వింటాలు దిగుబడి వచ్చింది 3 ఎకరాలకి. అంతర పంటగా కంది, అల్లం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉన్నాం. జహీరాబాద్ నుంచి తీసుకొచ్చిన అల్లం విత్తనాన్ని 2 ఎకరాల్లో పెట్టారు. వాటిని ఆధునిక విధానంలో సిద్ధం చేసిన బొదలపై నాటారు. డ్రిప్ ద్వారా నీరు, ఎరువుల యాజమాన్యాన్ని పాటించారు. తోటలోనే పెంచుతున్న కోళ్లు, పశువుల వ్యర్థాలతో అంతర పంటలకు అందించారు. సేంద్రియ సేద్యం వల్ల 3 పంటల్లో ఆశించిన దిగుబడులు చేతికొచ్చాయి. ఈ క్షేత్రాన్ని చూసిన మిగతా మామిడి రైతులు ఇక ముందు తాము ఏదే పంథాను అనుసరిస్తామని చెబుతున్నారు. మాకు 10-15 ఎకరాలు మెటా వ్యవసాయం ఉంది. ప్రతి సంవత్సరం మేము పత్తి సాగు చేసేవాళ్ళం. దాంట్లో ఈ లేబరు కాస్ట్ పెరగటం వలన మాకు అనుకున్నంత ఇది రావటం లేదు. దిగుబడి అంత ఇదిగా అనిపించట్లేదు. గాలిదుమ్ములు వచ్చి కాయంతా రాలిపోయి మాకు అంత ఇది అనిపించట్లేదు. పక్కమటి మా కానిగట్టు రైతు సుధీర్ మామిడి తోటలో కందితో పాటు 3 సార్లు ఈ అల్లం పెట్టడం వలన అతనికి 8 నుంచి 10 టన్నులు ఎకరానికి దిగుబడి వస్తూ ఉంది. దాని మీద ఆదాయం కూడా బాగా మాకు అనిపించింది. ఇన్ని రోజులు మా మామిడి తోట వృధాగా ఖాళీగా ఉండిపోయింది. గాలిదుములకి మామిడికాయ రాలిపోయి అనుకున్నంత మాకు ఆదాయం లేకుండా అయిపోయింది. ఇన్ని సంవత్సరాల నుంచి చాలా బాగుంది. సైజు కూడా 2-2.5 కిలోల దాకా అల్లం గడ్డ బాగా సైజు పెరిగింది. ఏ మాత్రం పుచ్చు కానీ ఏమీ ఇది లేదు. చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మాకు సంతోషంగా అనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇయర్ మేము కూడా సాగు చేద్దామని అనుకుంటున్నాం. మిశ్రమ వ్యవసాయం వల్ల ఏకకాలంలో నికరాదాయాన్ని పొందవచ్చనే విషయాన్ని రైతు సుధీర్ మరోసారి రూఢీ చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మామిడి తోటలను పరిశీలించిన జిల్లా ఉద్యానవన శాఖాధికారి మిగతా రైతులు ఈ విధంగా సాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీరు గమనించినప్పుడు సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్లో 1 లేదా 2 లేదా 3 క్రాపులు, ముఖ్యంగా మామిడిలో అంతర పంటగా రెడ్ గ్రాము, దాంట్లో మరలా అల్లాన్ని సాగు చేయడం జరిగింది. ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఎక్కువగా పశువుల పెంట, అదేవిధంగా కోళ్ల పెంట, తదనుగుణంగా మనకి జీవామృతం, ఈ విధంగా కెమికల్ ఫెర్టిలైజర్స్ని చాలా తక్కువ ఉపయోగించి మనకి అల్లాన్ని సాగు చేయడం జరిగింది. ఈ విధంగా సాగు చేసినప్పుడు వివిధ రకాలైన శిలీంధ్రాలు, అదేవిధంగా రోగాలు కూడా తక్కువగా రావడం జరిగింది. ఇప్పుడు పరిశీలించినప్పుడు సుమారు మనకి ఒక్కొక్క చెట్టు నుంచి
600 నుంచి 750 గ్రాములు యావరేజ్గా మనం తీసుకున్నట్టయితే మనకి అంటే 16,000 మొక్కలలో 12,000 మొక్కల నుంచే మనం తీసుకుంటే, ఎందుకంటే ఎకరం మీద సుమారు 6 నుంచి 8 క్వింటాల వరకు నికర మనకి దిగుబడి రావడం జరుగుతుంది. అంటే ఒకే ఎకరం నుంచి సుమారు మనం పరిశీలించినప్పుడు మామిడి తోట నుంచి సుమారు 35 నుంచి 40,000, కందిలో సుమారు 8 క్వింటాలు అంటే 8,5 యావరేజ్ తక్కువ వేసుకున్నాను, 8,5 40,000. అదేవిధంగా మనకి జింజర్ అల్లాన్ని పరిశీలించినప్పుడు సుమారు 8 క్వింటాలకి ఇప్పుడు ప్రజెంట్ వారు 52 రూపాయల లెక్క అంటే ఒక ఎకరం నుంచి సుమారు మనకి 3 నుంచి 4 లక్షల నికరాదాయాన్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే 3 పంటల నుంచి కూడా సుమారు నికరాదాయంగా సంవత్సరాంతంలో 2.5 లక్షల నుంచి 3 లక్షల నికరాదాయం తీసుకోవడం జరుగుతుంది. దీనిని మనం రిప్లికేషన్గా మహబూబాబాద్ జిల్లాలోని వివిధ రైతులకు కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. వినూత్న పద్ధతుల్లో సేద్యం చేసే రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందన్న ఉద్యానాధికారులు మిశ్రమ వ్యవసాయం వల్ల నికర ఆదాయాన్ని పొందవచ్చనే విషయాన్ని మిగతా రైతులు గ్రహించాలన్నారు. ఇప్పుడు సంక్షిప్త సమాచారం. ప్రపంచ రేబీస్ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. లూయి పాస్చర్ 1885 జూలై 6వ తేదీన రేబీస్ వ్యాధికి మందు కనిపెట్టిన ఈ రోజును ఏటా రేబీస్ దినోత్సవంగా జరుపుకోవటం ఆనవాయితీ. జంతువులు, ప్రధానంగా కుక్కల ద్వారా వచ్చే ఈ భయంకర రేబీస్ వ్యాధిపై పశుసంవర్ధక శాఖ ఏటా ప్రజలకు అవగాహన కలిగిస్తోంది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సునకాల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం సునకాలకు ఉచిత టీకాలను అందించింది. మూగజీవాలకు వచ్చే వ్యాధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పశుసంవర్ధక శాఖ జంతు ప్రేమికులకు విలువైన సూచనలు అందించింది. ఈరోజు మనము వరల్డ్ జూనోసిస్ డే మనం జరుపుకుంటున్నాం. ఈ వరల్డ్ జూనోసిస్ డే రోజున మనము లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885లో ఇప్పుడు ఈ రేబీస్ వ్యాక్సినేషన్ కనుగొన్నారు. ఈ డిసీజ్ మనం మనుషుల నుంచి పశువులకు, పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధి మన జూనోసిస్ డిసీజ్ కూడా అంటాము. దీని భాగంగా ఈరోజు మనం మొత్తం మన జిల్లాలో కంప్లీట్ మన రాష్ట్రంలో కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. వరల్డ్లో కూడా జరుపుకుంటున్నాం. ఇక్కడెక్కడ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా అని మన వెటర్నరీ డిస్పెన్సరీ కానీ, హాస్పిటల్స్ కానీ, ఆర్ఎల్లు కానీ అన్ని ఇన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా జరుపుకుంటున్నాం. ఈరోజు మన ఫ్రీ వ్యాక్సినేషన్ కూడా ఇస్తున్నాము.